సో రెండు ఇవి కూడా చూద్దాం మేడం. రిలయన్స్ ఇవి ఎట్లుంటాయో కూడా ఒకసారి, ఆదాని ఎంటర్టైన్మెంట్ ఎట్లుందో చూద్దాం. ఆదాని ఎంటర్టైన్మెంట్, రిలయన్స్. సో ఇక్కడ రెండు లెవెల్స్ పెట్టుకున్నాం మేడం. ఆల్మోస్ట్ ఆ లెవెల్స్ కిందే ఉంది. సో రేపైతే ఈ లెవెల్ అనేది పైన లెవెల్ నుంచి కింద తగిలింది కాబట్టి 3744 కింద ఉన్నంత సేపు పుట్ ఆప్షన్కి వెళ్ళొచ్చు. సో 3744 ఈ లో గాన్ బ్రేక్ అయిపోయిందంటే మటుకు ఫాల్ హెవీ ఉంటుంది మేడం. 3616 కానీ బ్రేక్ అయితే కిందకి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో 3744 దాటితే మటుకు పుట్ ఆప్షన్లు అందే వాళ్ళంతా ఎగ్జిట్ అయిపోండి. టార్గెట్ అయితే 3808 మేడం. సో అప్ సైడ్ వెళ్ళడానికి అయితే స్కోప్ లేదు మేడం. పడేది అయితే బాగుంటది కానీ మామూలుగా డౌన్ ఫాల్ అయిన తర్వాత కొంచెం కన్సాలిడేషన్ అయ్యి తర్వాత మళ్ళీ ట్రెండ్ తెలుస్తుంది మేడం మనకి. సో రేపు కానీ ఇది కానీ దీని కింద కానీ క్లోజ్ ఓపెన్ అయితే, సో 3700 కింద కానీ ఓపెన్ అయితే మటుకు డౌన్ ఫాల్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. 3700 కన్నా 3675 కిందకి కానీ దిగేస్తే మటుకు పుట్ ఆప్షన్ వెళ్ళిపోవడానికి బెస్ట్. ఆదాని ఎంటర్టైన్మెంట్ లో ఈ రెండు లెవెల్స్ గుర్తుపెట్టుకోండి. రిలయన్స్ అయితే మనం పైన ఎక్కడో ఒక లెవెల్ ఉంది. సో ఇప్పుడు ఈ లెవెల్ ఈ రోజు హై గుర్తుపెట్టుకోండి. సో 2542 దాటినంత వరకు మీరు డౌన్ ట్రెండ్ చూడొచ్చు మేడం. కానీ 2492 కానీ బ్రేక్ అయిపోతే మటుకు మనకి ఇంకొద్దిగా ఫర్దర్ మూవ్మెంట్ డౌన్ సైడ్ ఎక్కువ ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ మధ్య కాలంలో ఎప్పుడు బ్రేక్ కాలేదు మేడం. లోనే చాలా రోజుల నుంచి అంటే 14th డిసెంబర్ నుంచి. సో నేను 3 minutes టైం ఫ్రేమ్ లో ఉన్నాను. సో ఇది కానీ బ్రేక్ అయితే మనకి 2433 దాకా రావడానికి ఛాన్స్ ఉంది. సో 2492 కానీ బ్రేక్ అయిపోతే 2433 దాకా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది రిలయన్స్. ఈ లెవెల్స్ కూడా కొద్దిగా గుర్తు పెట్టుకోండి. ఓకే మేడం. 2542 కింద ఉన్నంత సేపు సేఫే మీరు పుట్ ఆప్షన్ లో. 2492 దాటిందంటే మటుకు మీరు ఇంకా కొద్దిగా ట్రై చేయొచ్చు. టార్గెట్ అయితే 2433. ఇది రెండు రిలయన్స్, ఈ రెండు డౌన్ ట్రెండ్ కే చూస్తున్నాను మేడం, అప్ ట్రెండ్ చూడట్లేదు నేను.